హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు అవర్ ఛానల్ హరక్క వంటిల్లు. ఈరోజు మన హరక్క వంటిల్లులో ఒక మంచి స్వీట్ రెసిపీ అండి, కోవా శాండ్విచ్. అది ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దానండి. చూడండి, ముందుగా మనం కోవా ప్రిపేర్ చేసుకుంటాము. ఆ కోవాకి చూడండి, పాల పౌడరు ఒక 3/4 కప్పు తీసుకున్నాను. అందరూ వాటర్తో వేస్తే నేను పాలతోనేనండి చేస్తున్నది. పాలు ఒక 1/2 కప్పు, చక్కెర, పంచదార, కొద్దిగా ఇలాచీ పౌడరు. ఇవి మాత్రము కోవా ప్రిపేర్ చేసుకోవడానికి. ఇప్పుడు మనం ఇది చూడండి, శాండ్విచ్కి బ్రెడ్ నేను చూడండి ఒకసారి ఈ బ్రెడ్ అనేది రౌండ్గా కట్ చేసుకొని ఇలా పెట్టుకున్నాను. పాకానికి 1 కప్పు వాటరు, 1 కప్పు పంచదార. చూడండి, ఇప్పుడు మనం ముందుగా కోవా ప్రిపేర్ చేసుకుందాం. మనం ఒక ప్యాన్ తీసుకుందామండి. స్టవ్ వెలిగించేసుకొని చూడండి వేడైంది. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు ఈ నెయ్యి కరిగిపోయింది. మనం 1 కప్పు పాలు తీసుకున్నాం కదా, ఈ పాలు పోసేసుకున్నాం. దీంట్లోకి ఈ పంచదార వేసుకున్నాం. ఈ పంచదార అనేది మీరు స్వీట్ ఎక్కువ కావాలంటే మీ రుచికి సరిపడా తీసుకోండి. ఎందుకంటే పాల పౌడర్లో ఆల్రెడీ తీయగానే ఉంటుందండి, అది మీరు చూసి వేసుకోండి. ఈ పంచదార చక్కగా కరగనిద్దామండి. చక్కగా కలుపుతూ ఉండాలండి దీన్ని. చూడండి, పంచదార అనేది కరిగిపోయింది. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసుకొని పాల పౌడర్ చెప్పాను కదా, ఈ పాల పౌడర్ అనేది కొద్దిగా వేసేసుకోండి. ఇప్పుడు ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. అడుగంటకుండా ఇట్లా కలుపుతూనే ఉండాలండి. దీన్ని చక్కగా అడుగంటకుండా ఇట్లా కలుపుతూ ఉండాలండి, దగ్గర పడేదాకా కలుపుకోవాలి. ఇది సిమ్లో పెట్టేసుకొని ఈలోపు మనం దీని మీద పాకం ప్రిపేర్ చేసుకుందాం. దీంట్లోకి 1 కప్పు వాటర్ పోసేసుకుందాము. 1 కప్పు పంచదార. చూడండి, దీన్ని అడుగంటకుండా చూడండి దగ్గర పడేదాకా ఇట్లా కలిపేసుకోవాలండి. దీంట్లోకి కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకుందామండి. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందామండి. ఇప్పుడు పాకం అయిపోయిందండి. దీన్ని పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఈ ప్యాను చూడండి స్టవ్ వెలిగించేసేసుకొని కొద్దిగా వేడయ్యాక చూడండి దీంట్లోకి ఆయిల్ పోసుకుందాం. ఈ ఆయిల్ వేడయ్యేలోపు మనము చూడండి, నేను ఇందాక బ్రెడ్ ఇవి చూపించాను కదా మీకు, ఈ కోవా అనేది ఈ బ్రెడ్ ముక్కల్లోకి సెట్ చేసుకుందాం. చూడండి, కోవాని చక్కగా ఇట్లా మధ్యలో ఇట్లా పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఈ అంచులు ఉన్నాయి కదండి, వాటర్ కానీ పాలు కానీ దేంతో ఇట్లా తడిపేసుకొని దీన్ని చక్కగా ఇట్లా మనం కజ్జికాయ చేసుకుంటాం కదండి, అట్లా ఇట్లా
విచ్చిపోకుండా ఇట్లా ఫోల్డ్ చేసేసుకుందాం. చూడండి చక్కగా ఇట్లా పెట్టేసుకొని దీన్ని నూనె అనేది బాగా వేడిగా అవ్వకూడదండి. ఇప్పుడు ఆయిల్లో వేసుకుందాం. ఆయిల్లో వేయంగానే తిప్పద్దు. చూడండి తీసాం కదా. ఇప్పుడు మనం పాకం పట్టుకున్నాం కదండి, ఇది ఒక్కసారి పాకంలో వేసేసుకుందాం. చూడండి ఇట్లా ఇదంతా ఈ పాకం అనేది ఎక్కువసేపు అక్కర్లేదండి. దీన్ని పాకంలో ఇట్లా వేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. దీన్ని చూడండి అయిపోయింది. ఇప్పుడు దీన్ని చూడండి ఎలా ఉందో, జ్యూసీగా చూడండి. మధ్యలో కోవా ఎంత బాగున్నది. ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చూద్దామా. లోపల కోవా, ఈ పైన జ్యూసీగా, ఈ బ్రెడ్ క్రిస్పీగా, చాలా సూపర్గా ఉందండి. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ముందుగా మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.